దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3 దశల్లో పోలింగ్ పూర్తవగా మే 13న 4 దశ పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగానే ఏపీ, తెలంగాణలో ఓటింగ్ నిర్వహణ జరగనుంది. ఎన్నికల ప్రచారం మైకులు మూతపడనున్నాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఏకంగా ఓటు ఆహ్వాన పత్రికను రెడీ చేసి అందరికీ పంచుతున్నారు. మామూలుగా అయితే పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి శుభకార్యాల కోసం ఆహ్వాన పత్రికలు పంచుతూ ఉంటారు. బంధుమిత్రులకు పత్రికలు పంచుతారు. దానిలో వేడుకకు సమయం, విందు, ఆహ్వానించే వారి వివరాలు దాని మీద క్లుప్తంగా అచ్చువేయిస్తారు. ఇక తాజాగా ఓట్ల పండుగ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ విభూష్ మిశ్రా కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. ఓట్ల పండుగ కోసం ఆహ్వాన పత్రికను తయారు చేయించి పంచుతున్నారు. ఇక తాజాగా ఓట్ల పండుగ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. ఓట్ల పండుగ కోసం ఆహ్వాన పత్రికను తయారు చేయించి పంచుతున్నారు. ఇది భారత ప్రజాస్వామ్య పండుగ. 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు తమ కుటుంబంలోని ఓటర్లందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామంటూ కలెక్టర్ భవేష్ మిశ్రా ఆ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. మే 13, 2024 సోమవారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అనే శుభకార్యాన్ని నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు. వేదికగా మీ పోలింగ్ స్టేషన్ అని రాసుకొచ్చారు. దాని కిందే విందు అని పెట్టి 5 సంవత్సరాల పాటు శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఫలాలు అని పేర్కొనటం ఆహ్వాన పత్రికకే హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఓట్ల పండుగ ఆహ్వాన పత్రికలో ఓ గమనిక కూడా రాసుకొచ్చారు. ఏంటంటే, దయచేసి ఎన్నికల కమిషన్ ద్వారా ధృవీకరించబడిన మీ ఫోటో, ఐడి కార్డులో ఏదైనా ఒక కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. ఆహ్వానించు వారు దగ్గర జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అని ఉండటం గమనార్హం. ఓటర్లంతా పోలింగ్ రోజు తమ హక్కును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో కలెక్టర్ మిశ్రా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు.